అదేమో కార్పొరేషన్ అన్న, ఇదేమో డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఆర్టీసీ కాదు, తెలంగాణ గవర్నమెంట్ కార్పొరేషన్ చేసిన చెల్లివేరుకు సంబంధం లేకుంటే అది స్వయం ప్రాతిపదికన సంబంధం. దానికి పోలీసు రిక్రూట్మెంట్ వాళ్ళకే వచ్చేది పనులు ఉంటాయి, ఓల్పోల్లో రిక్రూట్మెంట్ ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, పని చేసుకోవాల్సిన పని వచ్చారు, ఈ పని వాళ్ళకి అవును అట్లా చేయొద్దు. పిచ్చోళ్ళు కూడా పెట్టారు అట్లా. కార్పొరేషన్ మీరే కదా సార్. మెకానిక్ ఇలా నౌకర్లు వీళ్ళకి ఇయ్యడానికి ఆ నౌకర్లు నేను తీసుకోమని చెప్పి పోలీసు తప్ప చెప్పి వాళ్ళకి ఇచ్చింది. అందరు రూల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ రూల్స్ మీకు సంబంధించిన రూల్స్ మొత్తం వీళ్ళకి పెట్టి అప్రెంటిస్ చేసేది. అప్రెంటిస్ చేసిన వాళ్ళకు వీళ్ళకు వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. గతంలో 2011 నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీలో చేసినందుకు ఏజ్ రిలాక్సేషన్కు మార్కులు ఇచ్చింది. పోలీసు దాంట్లో కాదు, పోలీసు దానికి ఇచ్చేసరికి ఇలా ఏజ్ రిలాక్సేషన్ మార్కులు లేవు. ఇక పోలీసు ఎక్కడైనా చేస్తాం రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ ఎట్లుండాలి అట్లుండాలి. ఫస్ట్ యంగర్స్ తీసుకుని 2014 ఆర్టీసీలో మాకు అదే ఆశ ఉంది. కానీ 15 సంవత్సరాల నుంచి మాకు తెలంగాణ ఉన్నప్పుడైనా వీళ్ళంతా నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. చేసి రాజకీయాల్లో మెకానిక్ ఫిల్ చేయాలంటే డిపార్ట్మెంట్ నుంచి ఫిల్ చేస్తుంది కాబట్టి దానికి మీకు అంతా క్రైటీరియా సేమ్ ఏజ్ బిలో ఉండాలి. 36 or 38 ఉండాలి. ఎంతమంది ఏజ్ ఇప్పుడు కాదండి వాళ్ళు ఇచ్చిన 2000 వాళ్ళ అలాగే రూల్స్ పెడుతున్నారు. చెప్పిరా అలా వెయిటేజ్ ఏమి ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేసిరా. సంతకాలు పెట్టించి తమ్ముడు వెనకాల వైట్ పేపర్ ఉంది చూడండి. నంబరు, పేరు, ఫోన్ నంబర్, సీరియల్ నంబరు, పేరు, ఫోన్ నంబర్. మెకానిక్ 17,000 మంది ఉన్నారు వీళ్ళు మొత్తం అంటే తెలంగాణ 26,000 మంది 1000 ఉన్నారు వీళ్ళు అప్రెంటిస్. రాత్రి 150 ఫోన్లు ఎత్తిన నేను 5 వచ్చిన దగ్గరికి. ఆ వీడియో పెడితే యారో ఇంత పెద్దగా ఉందా అని చెప్పేసి ఎదురు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, రేపే పెడదాం బా అని చెప్పి దాంట్లో ప్రాక్టికల్స్ పెట్టి సెలెక్షన్ చేయాలి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేర్లతో ఏర్పడ్డ తెలంగాణ ఇది నగ్న సత్యం. అమరవీల స్తూపం సాక్షిగా ఈరోజు చెప్తున్నా. 1200 విద్యార్థి బలిదానాలతో తెలంగాణ ఏర్పడ్డది. ఇలాంటి నిరుద్యోగులు ఆ రోజు పోరాటం చేసిండ్రు. ఈ నిరుద్యోగులు ఆ రోజు యుద్ధం చేసిండ్రు. మా తెలంగాణ వచ్చినాక మేము నౌకరు చేసుకుంటామన్నారు. వీళ్ళు ఆనాడే అప్రెంటిస్లో ఉన్నోళ్ళు, వీళ్ళంతా ఆర్టీసీలో అప్రెంటిస్లో చేసిన వాళ్ళు, వీళ్ళంతా డిపోలల్లో వీళ్ళు పని చేసిన తర్వాత ఈరోజు లేక 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 ఈరోజు పోస్టులు పడ్డాయి. ఆ పోస్టు దాదాపు 1700 పోస్టులు పడ్డాయి. 28,000 మంది అప్లై చేసిండ్రు. ఈరోజు వీళ్ళకు ఈరోజు ఏంటంటే అప్రెంటిస్ చేసిన వాళ్ళకు మరి వీళ్ళను వెయిటేజ్ మార్క్ కింద తీసుకుంటలేరు. ఈరోజు వాళ్ళ వయో పరిమితి కన్సిడర్ చేస్తలేరు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈరోజు మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా చాలా తెలివైన వాళ్ళు అనుకుంటా. ఏంటన్నా ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్, ఆర్టీసీ అనేది ఒక స్వయం ప్రాతిపత్తిక గలటువంటి ఒక కార్పొరేషన్. నేను కూడా గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. ఒక కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పెత్తనం చేస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు తన దగ్గర హోంశాఖకు మరి ఇక్కడ ఉన్నదంతా కూడా ఏది మన ఆర్టీసీ ఉన్న రిక్రూట్మెంట్స్ పొందడం త్రూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అందిస్తూ ఉంటారు. ఆల్రెడీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. 46వ జీవో విద్యార్థులు కానిస్టేబుల్ ఎన్నో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద కేసులు కూడా వేసిండ్రు. అంతేకాకుండా గతంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో కూడా అవకతవక జరిగినాయని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. అయినా కానీ ఈరోజు
మళ్ళీ ఈ విద్యార్థి ఈ నిరుద్యోగులను తీసుకుపోయి మరి ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా నింపాల్సిన ఉద్యోగాలు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి ఆయన హోంశాఖ ద్వారా నింపని గల కారణం ఏంది? ఈరోజు నాకున్న డౌట్ ఏంటంటే, ఈరోజు రాత్రి అడ్వకేట్ శరత్ గారు కూడా మరి మనకు ఇందులోకి వచ్చిండ్రు, మరి లైవ్లోకి వచ్చిండ్రు. లైవ్లో ఆయన ఏం మాట్లాడిందంటే, ఈరోజు ఈ నౌకర్లు మొత్తం అంటే గతం మన కానిస్టేబుల్ ఏ విధంగా అవకతవకలు జరిగినాయో అదే విధంగా వీటిని కూడా చేయాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావాలని మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారి చేతుల ఇది పెట్టిండు. దీనివల్ల బాగా నష్టపోయింది. ఇప్పుడు కూడా రిక్రూట్మెంట్ ఫ్రీ అండ్ ఫేర్గా జరిగే అవకాశాలు కూడా లేవు అని ఈరోజు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, రేపటి దినాన క్యాబినెట్ మీటింగ్ ఉన్నది, ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి మేము అందరం రేపు సెక్రటరియట్కు పోతాము, చెలో సెక్రటరియట్ పోతాము, మా విన్నపాలు ఇస్తాము. ఈరోజు మాకు వెయిటేజ్ మార్కులు ఎందుకు ఇస్తలేరు? రాత్రికి వెళ్ళి చాలామంది ఫోన్ చేసిండ్రు, ఒకరికైతే 5 మార్కులే ఇచ్చిండట వెయిటేజ్ మార్కులు. అర్థమైందా? ఇలా చాలా ఎత్తున పెద్ద ఎత్తున నష్టపోతుండ్రు. ఏ విధంగా నష్టపోతుండ్రు? ఎందుకు ఈరోజు చెలో సెక్రటరియట్ అనేది పిలుపు ఎందుకు ఇచ్చిండ్రు? మరి మన మిత్రుడు చెప్తాడు. అభ్యర్థి నీ పేరు చెప్పు. సార్ నా పేరు సురేందర్ సార్, నాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. మాకు 2012 నుంచి ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు సార్. అయినా కానీ 2014 నుంచి 16 సార్ మేము అప్రెంటిషిప్ చేసి కూర్చున్నాం సార్. ఇప్పటివరకు మాకు ఉద్యోగాలు వేయలేదు. వేసిన ఉద్యోగాలు కూడా మాకు రాలేదు సార్. ఇది మాకు చాలా అన్యాయం చేసింది సార్. మమ్మల్ని ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వడం మాకు చాలా దారుణమైన అన్యాయం జరిగింది సార్. ఇది ఆర్టీసీ యాజమాన్యం రిక్రూట్మెంట్ చేసినట్టయితే మాకు ఇంత అన్యాయం జరిగేది కదా సార్. ఇది మాకు అప్రెంటిషిప్ సర్టిఫికేట్ మీద వెయిటేజ్ మార్కులు ఇచ్చినట్టయితే ఉద్యోగాలు మాకే వచ్చాయి సార్. కాకుండా జిల్లాకు రిజర్వేషన్ ఇచ్చి కూడా మాకు అన్యాయం చేశారు సార్. ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము వేరే పై చదువులకు పోలేదు, ఎక్కడ పోలేదు సార్. మేము ఆర్టీసీని నమ్ముకొని ఉన్నాం సార్ మొత్తం. బాబు ఎవరు మాట్లాడు. అందరికీ నమస్తే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాతకి నీళ్లు నిధులు నియామకాలు అనేది ఏదైతే గత ప్రభుత్వం బోగస్ మాటలు చెప్పిందో, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానన్నా ఏమైనా మార్పు వస్తా అనుకుంటే అంతకన్నా బోగస్గా తయారైంది ఈ ప్రభుత్వం. మేము చేసే అప్పుడు అప్రెంటిస్ చేసినప్పుడు 3000 జీతంతో రాత్రి పగలని తేడా లేకుండా 18, 20, 19 సంవత్సరాల వయసులో మా రెక్కలు ముక్కలు చేసుకొని గొడ్డు సాకిరి చేసినాం ఆ రోజులలో. అయినా మమ్మల్ని పట్టించుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం చేసినందుకు చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఆలోచించి రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకుంటో ఆర్టీసీకే ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఇవ్వాలని మా డిమాండు. నిన్న ఎండీ గారితో మాట్లాడితే నాకు సంబంధమే లేదు, నేను కొత్తగా వచ్చినా అని చెప్తుండు. మంత్రి గారి కాడికి పోతే అసలు నాకు ఈ విషయంలో ఎలాంటి అవగాహన లేదని మంత్రి గారు చెప్తుండు. మరి ఎవరికి అవగాహన ఉందని ఈ రేవంత్ రెడ్డి గారు ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి ఇచ్చారో అర్థం కావట్లేదు. మేము 3 లెటర్లు పెట్టినాము. ఆ లెటర్ ద్వారా ఇప్పటికి మాకు ఎలాంటి స్పందన లేదు. అందుకనే మాకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము చెలో సెక్రటేరియట్ పిలిపిస్తున్నాము. 5 తారీఖున లెటర్ పెట్టినాము. పోలీస్ పబ్లిక్ కమిషనర్కి 1 లెటర్ పెట్టినాము, ఆర్టీసీ ఎండీ గారికి 1 లెటర్ పెట్టినాము బస్ భవన్లో. ఈ 2 లెటర్లకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి మా ఆర్టీసీ నిరుద్యోగులంతా చెలో సెక్రటేరియట్ పిలిపించినాము. జిల్లాల వారీగా చాలామంది నష్టపోయారు. మహబూబ్నగర్ జిల్లాలో 91% ఉన్న ఒక ఎస్టీ క్యాండిడేట్కు ఉద్యోగం రాకపోవడం చాలా సిగ్గుచేటు. రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు మొదటి ప్రియారిటీ ఇచ్చే ఉన్నది కానీ ఎస్సీ ఎస్టీలకు 91% వచ్చినా రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఏ ప్రియారిటీనే తీసుకుందో పోలీస్ రిక్రూట్మెంట్ ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి తెలియజేయాలి. మాకు న్యాయం జరగాలని, మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని కోర్టు ద్వారా కూడా మేము ముందుకెళ్తామని అన్న ద్వారా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్తే. ఇప్పుడు ఒక అభ్యర్థి ఏ విధంగా అసలు పొన్నం ప్రభాకర్ గారి మీద ప్రభుత్వానికి నమ్మకం లేదా? పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మంత్రి ఉంటాడు కదా. తమ్ముడు నమస్తే, గన్పార్ కాలేజీ లైవ్లో తీసుకున్నా. నీకు ఎట్లా అన్యాయం జరిగింది రిక్రూట్మెంట్లా? నీకు ఎట్లా అన్యాయం జరిగింది రిక్రూట్మెంట్లా? ఇక్కడ లైవ్లో తీసుకున్నా నేను. లైసెన్స్ లో 40 మార్కులు ఉంటే నాకు 5 మార్కులు వచ్చాయి సార్. 40 మార్కులు ఉంటే 5 మార్కులు వచ్చినాయి. ఎలా లైసెన్స్ లో సార్? లైసెన్స్ లో 5 మార్కులు ఇచ్చారు. 40 ఉంటే 5 మార్కులు ఇచ్చారు సార్. నాది డ్రాప్ కేమో 60 మార్కులు ఉంటే 48 మార్కులు వచ్చాయి సార్. టెన్త్లేమో 7.1 వచ్చింది సార్. ఓకే ఓకే ఓకే. నేను ఎస్సీ కేటగిరీకి వస్తా సార్. రైట్ రైట్. రేపు రా అన్న, పోలీసులు వస్తుండ్రు, వాళ్ళ వ్యాన్ కూడా తీ. తమ్ముడు ఇక మాట్లాడతా వస్తాలే వద్దులే. అయితే రేపటి దినాన మాట్లాడతారు. అయితే రేపటి దినాన చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. లైసెన్స్ వాళ్ళకు 40 మార్కులు ఉంటే వాళ్ళకి కేవలం 5 మార్కులే ఇస్తున్నట్ట.
ఈ విధంగా వాళ్ళకు ఉద్యోగులందరూ కూడా ఈరోజు మరి అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా అన్ని పెద్ద నష్టపోతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఫోన్లు వస్తున్నాయి. పోలీసు వాళ్ళు కూడా సమయానికి వస్తున్నారు. ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేస్తారు, పోలీస్ రిక్రూట్మెంట్కు ఆర్టీసీ కార్పొరేషన్ ఏ విధంగా అప్పచెప్తారు, ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడాలి, బీజేపీ మాట్లాడాలి, వాడు ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఈరోజు కేవలం ఈరోజు మేము మాట్లాడే వాళ్ళ మాటలు వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా అడుగుతున్నాం. రేపు క్యాబినెట్ మీటింగ్లో దీని మీద చర్చ జరగాలి. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉంది, చర్చ జరగాలి. ఈరోజు వీళ్ళను వాళ్ళకే అప్పచెప్పాలి. ఎవరికి? మన ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ వాళ్ళని నింపుకునేటట్టు చేయాలి. ఈరోజు ఆర్టీసీ యూనియన్లు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి? ఆర్టీసీ యూనియన్లు ఎందుకు పట్టించుకుంటలేరు? ఈరోజు ఏది మరి పొన్నం ప్రభాకర్ గారు అసమర్థుడా, అవినీతి పరుడా నాకు తీసేసుకున్నావు, లేక నువ్వు అవినీతి చేద్దామని చెప్పి తీసుకున్నావా? ఈరోజు దీని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు మా యొక్క కేవలం కొన్ని డిమాండ్లే, ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ భర్తీ పోలీస్ బోర్డుకు అప్పచెప్పడం కాకుండా ఆర్టీసీ యాజమాన్యం మాత్రమే భర్తీ చేయాలి అనేది మొదటి డిమాండ్. రెండో డిమాండ్, ఆర్టీసీ అప్రెంటిస్ ఓన్లీ ఆర్టీసీలో ఉన్నవారికి ఉద్యోగం ఇవ్వాలి. అప్రెంటిస్ చేసిన అభ్యర్థులను వయోపరిమితి పెంచి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాలి. తక్షణం ఈ రిక్రూట్మెంట్స్ను రద్దు చేయాలి. మేము ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేసి సమయం వృధా చేసుకున్నామా? 2012 నుండి 2025 వరకు ఉద్యోగాలు వేయలేదు. కాబట్టి 2012 తర్వాత అప్రెంటిస్ చేసిన వారికి వేయాలి. ఎందుకంటే దాదాపు ఒక 20 ఏళ్ళ వాళ్ళకు నోటిఫికేషన్ లేవు. కాబట్టి లేక నోటిఫికేషన్ 15 సంవత్సరాల నోటిఫికేషన్ లేవు. కాబట్టి లేక నోటిఫికేషన్లు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు పోలీస్ బోర్డుకి కాకుండా ఈరోజు నేరుగా మరి ఆర్టీసీ వాళ్ళని నియామకాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అంతేకాకుండా ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎవరెవరైనా తీసేసిండ్రో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాపసు తీసుకోవాలని కోరుకుంటూ ఎల్లుండి డిస్కషన్ చేయాలి. రేపు మేము అందరం కూడా సెక్రటరియట్కి పోతాము, మా వినతి పత్రాలు ఇద్దాము, శాంతియుతంగా వినతి పత్రాలు ఇస్తాము. ఇచ్చి మేము మా యొక్క విన్నపాన్ని క్యాబినెట్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ప్రతిపక్షం కూడా సార్ మేము రోడ్ల మీద ఇంత ఘనమని తిరుగుతున్నాం. వారం రోజులు సంది నీళ్లు లేవు, అన్నం లేకుండా మేము తిరుగుతున్నాము. వాళ్ళు పెద్ద స్కాములు బయట పెడుతున్నారు. ఒక్కరు కూడా మా గురించి పట్టించుకుంటలేరు, మా గురించి స్పందించట్లేరు. మీకు ఇది న్యాయం చేస్తామని కూడా ఎవరు కూడా ఆర్టీసీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా న్యాయం చేయట్లేదు సార్. మేము వారం రోజులు వస్తుంది అన్ని తిరిగి మనమే ప్రతిపక్షం అబ్బా, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ప్రజలే ప్రతిపక్షం. ఇక్కడ ఎవరిది వాళ్ళే అడుకోవాలి సార్. మేము కూడా ఓట్లు వేసినాం కదా సార్ వాళ్ళకి. ఇప్పుడు మనమే అవన్నీ మాట్లాడుకుంటట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ రేపు మన సెక్రటరియట్ పోదాము, పోయి మనం ఖచ్చితంగా ఇవి ఇద్దాం. రైట్, చలో సెక్రటరియట్, రేపు చలో సెక్రటరియట్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై.